కట్టడాలపై ఉక్కుపాదం మోపుతామని ఆధునిక టెక్నాలజీ సాయంతో క్షణాల్లో కూల్చేస్తామంటూ జీహెచ్ఎంసీ అధికారులు చేసిన హడావుడి కాస్త ఫ్లాప్ షోగా మిగిలింది. మాదాపూర్ కావూరి హిల్స్ సున్నం చెరువులో నిబంధనలకు విరుద్ధంగా వెలిసిన బిల్డింగ్ కూల్చివేతకు తొలిసారిగా వాడిన ఇంప్లోజింగ్ విధానంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి దినకర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. దినకర్, భవనం కూల్చివేతలో జీహెచ్ఎంసీ అధికారులు వాడిన ఇంప్లోజింగ్ విధానం ఎందుకు విఫలమైంది? దీనిపై అధికారులు అదేమీ ఫ్లాప్ కాలేదు అని అంటున్నారు, అవగాహన వచ్చిందంటున్నారు. ఏం జరిగింది? అంటే దాదాపు ఈరోజు ఉదయం 8 గంటల నుంచి దీన్ని కూల్చివేస్తామని చెప్పారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, నేను ఇక్కడే ఉన్నాను, కూతవేట దూరంలో ఉన్నాను. బిల్డింగ్ ఏదైతే ఉందో ఆ బిల్డింగ్ సంబంధించి ఇది అటు పూర్తిగా కూలక, అటు సగం కూలక, అటు మధ్యలో ఉన్నటువంటి పరిస్థితి మనం విజువల్స్ లో కనిపిస్తున్నాయి. మన కెమెరామెన్ విశ్వపాల్ చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మొత్తం ఒక ముందు భాగంలో పూర్తిగా ఈ యొక్క పార్ట్ ఏదైతే ఉందో అదంతా కూడా కుంగిపోయింది. ఒకవైపు లగ్గ వేసినట్టుగా పరిస్థితి ఈ యొక్క బిల్డింగ్ లో ఉంది కూడా మనం అని భావించవచ్చు. అందులో భాగంగానే ఈ బిల్డింగ్ ఎప్పుడైనా కానీ కూలే అవకాశం కూడా ఉంది. ఒక పెద్ద ఎత్తున గాలి కానీ ఏదైనా వస్తే మాత్రం ఈ యొక్క బిల్డింగ్ అంతా కూలిపోయే అవకాశం ఉంది. ఈ రోజు చేసినటువంటి ఇంప్లోజన్ విధానం ద్వారా దాదాపు ఫ్లాప్ షాప్ గానే చెప్పుకోవచ్చు. అయితే అధికారులు కానీ అటు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి బాసులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా చెప్తున్నారు 75% సక్సెస్ అయ్యామని కూడా చెప్పారు. అయితే అది మాత్రం ఇది ఎక్కడ కనిపించేటటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి నిపుణులైనటువంటి వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో ఇది మిస్టేక్ జరిగింది. ఎందుకంటే దాదాపు కేవలం ఇది 15 మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి భవనము. ఈ భవనము దాదాపు 6 ఫ్లోర్లు ఉన్నటువంటి భవనము. అంటే అక్కడ కేవలం వీళ్ళు ఒక గ్రౌండ్ ఫ్లోర్ కి ఫస్ట్ ఫ్లోర్ కి మాత్రమే ఇంప్లోజివ్ మెటీరియల్ వాడారు కనుక ఇది అటు ఇటు కాకుండా మధ్యలోనే నిలబడిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఆ విజువల్స్ లో చూడొచ్చు. మనం మొదట ఇది కేవలం ఒక గ్రౌండ్ ఫ్లోర్ వరకు మాత్రమే కూలినటువంటి పరిస్థితి. తర్వాత ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి సగం భాగం మాత్రం అలాగే నిలబడిపోయినటువంటి విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. ఈ విజువల్స్ లో చూడొచ్చు. ఇంకా అటువైపు రైట్ సైడ్ కూడా బిల్డింగ్ మొత్తం అంతా ఇది అటు ఇటు కూలలేనటువంటి పరిస్థితిలో ఉంది. దీన్ని సగంలో వదిలేశారు అధికారులు. మనం కొద్దిమంది జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఒకటే విషయం చెప్తున్నారు, దాదాపు ఇది 75% సక్సెస్ అయిందన్నారు. కానీ ఇది మొత్తం అంతా కూడా రమారమి 25% కూడా సక్సెస్ కానటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. అయితే రేపు ఇంటెన్సిటీ తక్కువ ఉన్న పేలుడు పదార్థాలు ఇంప్లోజింగ్ కి వాడారని అనుకోవచ్చా? ఇంటెన్సిటీ తక్కువ ఉన్నవి అదే దీనికి సంబంధించి కూడా నిపుణులు అడగడం జరిగింది. అయితే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, అతి జాగ్రత్త తీసుకోవడం మూలంగా కూడా ఇదే అయింది. ఎందుకంటే సాధారణంగా జిలిటిన్ స్టిక్స్ తీసుకొచ్చి దాదాపు అన్ని ఫ్లోర్స్ లోనే పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇది ఎక్కడా కూడా కనిపించలేదు. కేవలం 1-2 ఫ్లోర్లకు మాత్రమే ఈ యొక్క జిలిటిన్ స్టిక్స్ పెట్టారు. మీరు అన్నట్టుగానే అది తక్కువ పరిణామంలో ఉన్నటువంటి మెటీరియల్ వాడడం మూలంగా కేవలం ఇది గ్రౌండ్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ కు మాత్రమే పరిమితమైనటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. అయితే ఇక్కడ చూడొచ్చు అనేకమైనటువంటి ఈ లో మాత్రం ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ ఏదైతే ఉందో ఇక్కడికి వరకు మాత్రమే మొత్తం డిటోనేటర్స్ పెట్టారు. ఆ డిటోనేటర్స్ పెట్టడం మూలంగా ఈ పార్ట్ వరకు మాత్రమే కూలినటువంటి సందర్భం ఉంది. కేవలం గ్రౌండ్ ఫ్లోర్ లో మనం ఇందాక కూడా చూసాము. ఎందుకంటే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఇక్కడ నుంచి ఖాళీ చేసినటువంటి సందర్భంలో విజువల్స్ చూసాము. ఇక్కడ మాత్రమే కూలినటువంటి పరిస్థితి ఉంది. అంటే 75% అని చెప్తున్నారు, కానీ అది ఎక్కడ కానీ ఇక్కడ మనకు విజువల్స్ లో కనిపించినటువంటి దృశ్యాలను మనం చూడొచ్చు. ఇది రేపు నిపుణులైనటువంటి జేఎన్టీయూ వాళ్ళతో కూడా కలుస్తాము. అలాగే స్ట్రక్చరల్ ఇంజనీర్స్ తో మరొకసారి యొక్క బిల్డింగ్ యొక్క పరిస్థితి ఏందన్నది కూడా చూసి ఆ యొక్క ఎవరైతే బిల్డర్ ఉన్నారో ఆయన దగ్గర మొత్తం ప్లాన్ తీసుకున్న తర్వాతనే దీన్ని పూర్తి స్థాయిలో కూల్చాలా, లేకపోతే మళ్ళీ ఎక్స్ప్లోజివ్స్ ఏదైనా వాడి కూల్చాలా, లేకపోతే మాన్యువల్ గా హిటాచీ లాంటి పెట్టిన తర్వాత వాటిని కూల్చివేయాలన్న దానికి సంబంధించి కూడా చర్చలు జరుపుతున్నారు. ఇందాక మనం సీసీపీతోనూ అలాగే అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. ఎక్కడ లోపం జరిగింది దాన్ని మేము చెక్ చేసుకున్న తర్వాత రేపు ఉదయం కానీ లేదంటే సాయంత్రం కూడా దీన్ని కూల్చివేస్తామని చెప్తున్నారు. అయితే అంటే దినకర్ ఇంప్లోజింగ్ అనే విధానం అనేది సేఫ్టీనా? ఇప్పుడు మనం చూస్తున్న విజువల్స్ లో చుట్టుపక్కల ఎటువంటి కన్స్ట్రక్షన్స్ లేవు, కొంత ఒక కన్స్ట్రక్షన్ ఉంది కాబట్టి కొంత పేలుడు పదార్థాలు యూజ్ చేశారు, కానీ అది పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేదని మనకు స్పష్టంగా కనపడుతోంది. కానీ చుట్టుపక్కల అదే స్థాయిలో కట్టడాలు ఉంటే ఇలాంటి జెలటిన్ స్టిక్స్ కానీ ఇంప్లోజింగ్ విధానం కానీ అది సేఫ్టీనే అంటారా? రైట్, మీరు అన్నట్టుగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నేను 2 బిల్డింగ్ల మధ్యలో ఉన్నాను. మన కెమెరామెన్ కూడా ఆ విజువల్స్ చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ బిల్డింగ్ అనుమతి ఉంది కాబట్టి దీన్ని కూల్చలేదని చెప్పి జిహెచ్ఎంసీ అధికారులు చెప్పారు. ప్రస్తుతం రైట్ సైడ్ బిల్డింగ్ ఏదైతే ఉందో ఈ బిల్డింగ్ ని కూల్చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే తక్కువ పరిణామంలో వాడినటువంటి ఎక్స్ప్లోజివ్స్ మూలంగా, అలాగే ప్లాన్ లేకుండా కేవలం దీన్ని కూల్చాలన్నటువంటి హడావుడిలో చేయడం మూలంగానే ఇది ఒకవైపు ఒరిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. అటువైపు ఖాళీ ఉన్నటువంటి ప్రాంతం కనుక
ఖాళీగా ఉన్న ప్రాంతం కనుక అటువైపు కూల్చాలని ప్రయత్నించారు. అయితే అదేది కూడా ఇక్కడ సక్సెస్ కానటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. ఇక లెఫ్ట్ సైడ్ ఈ బిల్డింగ్ కూడా కూలుస్తామంటున్నారు. అయితే ఒకటేసారి చేయాల్సిన పనికి సంబంధించి అధికారులు మాత్రం సరిగా ప్రిపేర్ కానట్టుగా మనకు కనిపిస్తుందని చెప్పవచ్చు. సో అటువైపు నివాసాలు లేనటువంటి ప్రాంతంగా ఉంది, ఖాళీగా ఉన్నటువంటి ప్రాంతంగా ఉంది. కొద్దిగా పెచ్చులు కూడా ఇప్పుడు ఊడిపోతున్నటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ ఇది. సో ఇక్కడ ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారన్న దానికి సంబంధించి కూడా అధికారులు ఎవరు కూడా దీనికి ఎలాంటి ఒక చుట్టూ డేంజర్ జోన్ లాంటిది ఏది పెట్టకుండా వెళ్ళడంతో సో ఈ రాత్రి కానీ రేపు ఉదయం కానీ ఏం జరుగుతుందన్నటువంటి ఆందోళన స్థానికుల్లో ఉంది. ఎక్కువగా చిన్నారులు కానీ ఆ తర్వాత వాటర్ ట్యాంకులు అధికంగా వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది ఇది మొత్తం అంతా కూడా. సో ఎప్పుడేం జరుగుతుందన్నటువంటి భయం ఇక్కడ ఇంకా కొనసాగుతూనే ఉందని చెప్పుకోవచ్చు. మరి రేపు కూలుస్తారా, రేపు సాయంత్రం కూలుస్తారా అన్నది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉందని చెప్పవచ్చు. మరోసారి ఈ పద్ధతిని యూజ్ చేస్తారా? ఇంప్లోజింగ్ విధానం ద్వారానే అక్రమ కట్టడాలను కూల్చేస్తారంటారా, లేకపోతే ప్రొక్లైన్లు కూలీల మీద ఆధారపడే అవకాశాలు ఉన్నాయంటారు? గ్రేటర్ హైదరాబాద్ లో సాధారణంగా ఏ బిల్డింగ్ కూల్చాలన్నా కానీ ఇన్ని రోజుల పాటు మాన్యువల్ గా చేశారు. హిటాచీ లాంటి పెద్ద క్రేన్లు తీసుకొచ్చి వాటిని కూల్చివేయడం జరిగింది. అయితే తొలిసారిగా దీన్ని ఇంప్లోజ్ విధానం తీసుకొచ్చిన తర్వాత ఇది ఫెయిల్ కావడంతో కొద్ది రోజులు దీన్ని దూరంగా ఉంచే అవకాశం ఉందని కూడా మనం భావించవచ్చు. ఎందుకంటే సరిగా ప్రిపరేషన్ చేయకుండా ఇలాంటివి ఖాళీగా ఉన్న ప్రాంతాల్లోనే బిల్డింగ్ కూలిస్తే ఇలా సుగం కూలిపోయినట్టుగా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్న నేపథ్యంలో జనావాసాల మధ్య ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలను కూల్చే విషయంలో మాత్రం జీహెచ్ఎంసీ జాగ్రత్త వహించాల్సినటువంటి పరిస్థితి నెలకొనుందని చెప్పొచ్చు. మరి అధికారులు ఏం చేస్తారన్న చూడాలి. సాధ్యమైనంత వరకు కూడా ఈ యొక్క టెక్నాలజీ వైపు వెళ్లే అవకాశాలు అయితే కనిపించవు. ఎందుకంటే ఇది ఒక పెద్ద ఫ్లాప్ షోగా మిగిలినటువంటి సందర్భంలో ఏదైనా బిల్డింగ్ సెలెక్ట్ చేసినా కానీ దాన్ని మాన్యువల్ గా హిటాచీలతో కొట్టే అవకాశం ఉందని కూడా మనం భావించవచ్చు. దీనికి సంబంధించి కూడా రేపు ఒక రివ్యూ పెట్టుకునే అవకాశం ఉంది. జేఎన్టీయూ స్ట్రక్చరల్ ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో సహా కలిపి కూడా ఈ సీసీపీ కానీ ఆ తర్వాత జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు అలాగే ఎవరైతే ఈ కాంట్రాక్ట్ తీసుకున్నారో వాళ్ళకు కూడా రేపు కూర్చొని సమీక్ష నిర్వహించిన తర్వాతనే ఏం చేయాలన్న దానిపైన మాత్రం ఒక వ్యూహంతో ఉన్నట్టుగా మనకున్నటువంటి సమాచారం. థ్యాంక్ యూ. న్యూస్ ఆన్లైన్లో